పిల్ల జల్ల ముసలి ముతక ఉన్నోళ్ళు లేనోళ్ళని ఏం తేడా లేదుల్లా. ఎవ్వరిని మందలిచ్చినా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ గురించే మాట్లాడుకుంటున్నారు. 144 ఏళ్ల కోపారు వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఉంటుందిగా. ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా పోయి పుణ్యస్నానాలు చేసిండ్రు కదా. ఇక ఇలా ప్రధాని మోడీ సార్ కూడా పోయిండు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండి. మహాకుంభమేళల తానం చేయనీకి ప్రయాగ్రాజ్కు పోయిన ప్రధాని మోడీ సారు మొదలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి అరయల్ ఘాట్కు పోయిండు. అక్కడి నుంచి గంగా యమున సరస్వతి 3 నదులు కలిసే సంగం దగ్గరికి పడవ ప్రయాణం చేసిండు. అటెన్క త్రివేణి సంగమంలో గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్న మోడీ సారు ఎంబటి తెచ్చుకున్న రుద్రాక్ష మాలతోని జపం చేసుకున్నాడు. ఇక మనసు నిండా గంగమ్మ తల్లిని దలుచుకొని పవిత్ర స్నానం చేసిండు. అటెన్క గంగమ్మకు చీరసారే అప్పజెప్పి ప్రత్యేక హారతి గుడిచ్చిండు. ప్రయాగ్రాజ్ కుంభమేళ షాల్ కాకముందే పోయిన మోడీ సారు 5,500 కోట్ల రూపాయలతోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేసిండు. ఇగియాల ప్రయాగ్రాజ్ కచ్చి పుణ్యస్నానం చేసే వరకు అధికారులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు భక్తులకు అటు వీఐపీలకు ఏం తక్లీఫ్ లేకుండా చేసిండ్రు. మొత్తానికైతే ఇప్పటి వరకు 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అక్కడ అధికారులు చెప్తున్నారు. కుంభమేళ అయిపోనీకి ఇంకా 20 రోజుల టైం ఉన్నది కాబట్టి 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరిగా పబ్లిక్ టీవీలలో చూస్తుంటే మీకు సుతం పోవాలని అనిపిస్తున్నదిలే. అయితే ఎందుకు ఆలస్యం? సర్కార్ అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నది కాబట్టి మీరు సుతం పోయి పుణ్యస్నానాలు చెయ్యుండ్రి. కానీ ప్రభుత్వ అధికారులు చెప్పే అన్ని తీర్ల జాగ్రత్తలు పాటియుండ్రి. పైలంగా పోయి దైవ దర్శనాలు చేసుకోనరా అండ్రి. ఏమంటున్నాం సరేనా?